వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కరీంనగర్లో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు. ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన కేంద్ర మంత్రి బండి సంజయ్. జగిత్యాల జిల్లా ధర్మపురిలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చాకలి ఐలమ్మ 130వ జయంతి వేడుకలు. చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షం. అర్కండ్ల వాగు ఉధృతితో వీణవంక శంకరపట్నం మధ్య నిలిచిపోయిన రాకపోకలు. వేములవాడలో కన్నుల పండగల దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. రెండవ రోజు కూష్మాండ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు. ప్రతి విద్యార్థికి ఇంటర్మీడియట్ దశ చాలా కీలకం. ఎల్లారెడ్డిపేట కళాశాలలో సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల్లో అవినీతి జరిగింది. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఆరోపణ. మాజీ మంత్రి కేటీఆర్ జైలుకు పోక తప్పదని హెచ్చరిక. కరీంనగర్లో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఐలమ్మ చిత్రపటానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ సాయుధ పోరాట వీరవనిత చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. భవానీ దీక్ష శిబిరం వద్ద కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ ఆత్మగౌరవానికి ఐలమ్మ ప్రతీకాన్ని కొనియాడారు. తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ ప్రదర్శించిన ధైర్య సాహసాలు ప్రజాస్వామిక పోరాటాలకు స్ఫూర్తిగా నిలిచాయని తెలిపారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకరి విముక్తి కోసం రోకలి బండతో భూస్వాముల దొరల గుండెల్లో గుబులు పుట్టించిన ఐలమ్మ ప్రదర్శించిన ధైర్యాన్ని, పౌరుషాన్ని, తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని చాటి చెప్పాయన్నారు. కరీంనగర్లో రైతులకు స్వరాజ్ ట్రాక్టర్లను కేంద్ర మంత్రి బండి సంజయ్ పంపిణీ చేశారు. GST రేట్ల సవరణతో సేల్స్ పెరిగాయని వెల్లడించారు. స్వదేశీ వస్తువులనే వాడాలని ఆయన పిలుపునిచ్చారు. GST సంస్కరణల ఫలితంగా స్వరాజ్ సంస్థ ట్రాక్టర్ ధర 40,000 రూపాయల నుండి 80,000 వరకు తగ్గిన నేపథ్యంలో పలువురు రైతులు వాటిని కొనుగోలు చేశారు. స్వరాజ్ ట్రాక్టర్స్ డీలర్స్ అసోసియేషన్ నాయకులు ఆయా ట్రాక్టర్లను కేంద్ర మంత్రి చేతుల మీదుగా రైతులకు అందజేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ ఆయా రైతులతో, డీలర్స్తో మాట్లాడి ఒక్కో ట్రాక్టర్పై ఎంత ధర తగ్గిందని ఆరా తీశారు. GST సంస్కరణల వల్ల ట్రాక్టర్ ధర 10,50,000 ఉండగా ప్రస్తుతం 9,80,000కే వచ్చిందని, తద్వారా 70,000 ఆదా అయ్యాయని మక్తపల్లికి చెందిన రైతు అఖిల్ చెప్పారు. మానకొండూరు మండలం లింగాపూర్కు చెందిన అనిల్ కుమార్ అనే రైతు మాట్లాడుతూ GST వల్ల తనకు 50,000 ఆదా అయ్యిందన్నారు. నస్తులాపూర్కు చెందిన వెంకటేష్ యాదవ్ మాట్లాడుతూ తాను ట్రాక్టర్ కొనడం వల్ల 50,000 ఆదా అయిందన్నారు. స్వరాజ్ ట్రాక్టర్ డీలర్ వెంకట్ మాట్లాడుతూ GST తగ్గింపుతో స్వరాజ్కు చెందిన వివిధ రకాల ట్రాక్టర్లు ఒక్కో దానిపై సగటున 40,000 నుండి 80,000 దాకా తగ్గింపు జరిగిందన్నారు. తద్వారా ట్రాక్టర్ సేల్స్ బాగా పెరిగాయని, రైతులు కూడా చాలా సంతోషంగా ఉన్నారని తెలిపారు. మన దేశంలో తయారు చేసిన వస్తువులు కొనుగోలు చేయడం ద్వారా స్థానిక కంపెనీలు, చిన్న తరహా వ్యాపారాలు బలపడతాయని, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని బండి సంజయ్ తెలిపారు. స్థానిక ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందని, డబ్బు దేశంలోనే చలామణి అవుతుందని పేర్కొన్నారు. GST వల్ల కలుగుతున్న ప్రయోజనాలను మీ చుట్టుపక్కల ఉన్న వారందరికీ వివరించాలని ఆయన కోరారు. 50,000 రూపాయలు తగ్గిందండి అదనంగా మాకు. మోడీ గారికి, సంజయ్ గారికి ధన్యవాదాలు. నా పేరు వెంకటేశ్వరరావు, నస్లాపూర్ గ్రామం, తిమ్మాపూర్ మండల్. నేను ట్రాక్టర్ GST తగ్గింది కాబట్టి ట్రాక్టర్ తీసుకున్నాను. ఇంతకుముందు నేను తీసుకున్న ట్రాక్టర్ 8,50,000 ఉండే, ఇప్పుడు 7,80,000కి వచ్చింది. మంత్రి గారు GSTలో రేటు తగ్గించింది కాబట్టి తీసుకున్నాం. మోడీ గారికి ధన్యవాదాలు. నా పేరు అఖిల్, మక్తపల్లి మాది. GST తక్కువ అవడం వల్ల నేను ట్రాక్టర్ తీసుకున్నా. 1,00,000 రూపాయలు సేవ్ అయినాయి. గతంలో 10,60,000 ఉండే, ఇప్పుడు నాకు 9,80,000కి వచ్చింది. GST తక్కువ. కరీంనగర్లో చాకలి ఐలమ్మ జయంతిని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా కరీంనగర్ ప్రతిమా మల్టీప్లెక్స్ వద్ద ఉన్న ఐలమ్మ విగ్రహానికి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, నగరపాలిక కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమాధికారి అనిల్ ప్రకాష్, రజక సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు రాచకొండ నరేష్, జిల్లా గౌరవ అధ్యక్షులు కొత్తకొండ రాజయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తకొండ శ్రీనివాస్ పాల్గొన్నారు. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకరి విముక్తి కోసం పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ అని, ఆమె పోరాట స్ఫూర్తి ఆదర్శనీయమని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. కరీంనగర్లో మహిళా బ్లూ కోట్స్ పోలీసులు సేవలను ప్రారంభించారు.
కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో విజిబుల్ పోలీసింగ్ను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో పోలీస్ కమిషనర్ గౌసాలం మహిళా బ్లూ కోల్డ్స్ పోలీసుల సేవలను ప్రారంభించారు. మహిళా పోలీసుల భాగస్వామ్యాన్ని పెంచే ముఖ్య ఉద్దేశంతో చేపట్టిన ఈ కార్యక్రమంలో పోలీసులు కమిషనర్ జెండా ఊపి బ్లూ కోల్డ్స్ విధులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపిక చేసిన మహిళా పోలీసులకు ప్రభుత్వ స్కూటీలను అందజేశారు. పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణలో మహిళా పోలీసుల పాత్ర అత్యంత కీలకంగా మారుతుందని తెలిపారు. వీరు బ్లూ కోల్డ్స్ సేవల్లో భాగస్వామ్యం కావడం ద్వారా వారు బీట్ పెట్రోలింగ్, వాహన తనిఖీలు, డయల్ 100 కాల్స్ అటెండ్ చేయడం వంటి విధులను మరింత వేగంగా సమర్థవంతంగా నిర్వహించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. కరీంనగర్ కమిషనరేట్ వ్యాప్తంగా త్వరలోనే అన్ని ప్రాంతాల్లో మహిళా బ్లూ కోట్స్ పోలీసుల సేవలు మరింత చేరువగా పోలీసులకు ఉండడానికి ఈ సేవలు ఎంతగానో ఉపయోగపడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ 130వ జయంతి వేడుకలను కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. రజక సంఘం ఆధ్వర్యంలో కరీంనగర్లోని కలెక్టరేట్ రోడ్లో గల ఐలమ్మ విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వీట్స్ పంపిణీ చేశారు. రజక సంఘం నాయకులు దూడేల ప్రశాంత్ మాట్లాడుతూ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న జయంతి కార్యక్రమాన్ని తూతూ మంత్రంగా నిర్వర్తిస్తూ చేతులు దులుపుకుంటుందని విమర్శించారు. రానున్న రోజుల్లో జయంతి వర్ధంతి కార్యక్రమాలకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం నాయకులు పూసల శ్రీకాంత్, జంగలపల్లి శంకర్, మునిగింటి అశ్విన్, గంగాధర్ లక్ష్మణ్, కాల్వ మధు, బాలరాజు పాల్గొన్నారు. చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా కరీంనగర్ జిల్లా మరియు నగర రజకుల సంఘాల ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమంలో ప్రభుత్వం మాకు కనీసం టెంట్ కానీ కుర్చీలు కానీ ఎలాంటి అరేంజ్మెంట్స్ చేయకపోవడం కాకుండా 10,000 రూపాయల నామమాత్ర బడ్జెట్ కేటాయించడం. సిరిసిల్లలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో చేపట్టగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం ఐలమ్మ చిత్రపటానికి కలెక్టర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆమె సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి సౌజన్య, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అఫ్జల్ బేగం, డివైఎస్ఓ రామ్దాస్, ఆయా శాఖల అధికారులు, రజక సంఘం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలో భారీ వర్షాలకు సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలిగింది. గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు RG3 పరిధిలోని OCP2 కార్యాలయాల్లో భారీగా వరద నీరు నిలిచిపోయింది. సమీపంలోని S2 కాలువలోకి వర్షపు నీరు వెళ్లలేక ఎక్కడికక్కడ నీరు నిలిచిపోవడంతో పనులకు ఆటంకం కలిగింది. సింగరేణిలోని OCP2లో సర్ఫేస్ సెక్షన్ మొత్తం నీట మునిగింది. వరదలో మునిగిన వెల్పర్ సెక్షన్, సర్ఫేస్ సెక్షన్, మేనేజర్ రూమ్, మ్యాన్వే ఆఫీస్, క్యాంటీన్, వర్క్షాప్లు, 2 కార్లు నీటిలోనే మునిగిపోయాయి. 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు బొగ్గు ఉత్పత్తి, OB మట్టి వెలికి తీయడం, కార్యక్రమాలు నిలిచిపోయాయి. అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టకపోవడంతోనే కార్యాలయాలు నీట మునిగాయని స్థానికులు విమర్శిస్తున్నారు. కంపెనీ RG3 ఏరియాలో OCP2 మైన్ పూర్తిగా కూడా వరద నీటితోటి మునిగిపోవడం జరిగింది. గత 2-3 రోజులుగా వాతావరణ సూచన హెచ్చరిక చేస్తున్నా కూడా అధికారులు కేవలం సింగరేణి అధికారులు నిమ్ముకు నీరెత్తినట్టు వ్యవహరించి ఈరోజు పొద్దున తెల్లవారుజామున కురిసిన వర్షాలకు ఆ కట్ట తెగి ఏదైతే PO ఆఫీసు, మేనేజర్ ఆఫీసు, అందులో ఉన్న కంప్యూటర్లు అవన్నీ కూడా తడిసి మొత్తం కుప్పలుగా మారిపోయినాయి. దీనికి అందరికీ కూడా RG3 జనరల్ మేనేజర్, PO గారు, చిలుకూరు బాలాజీ సుందరేశ్వర శివాలయం ప్రధాన అర్చకులు, కొండగట్టు గిరి ప్రదక్షిణ నిర్వాహకులు సురేష్ ఆత్మారాం మహారాజ్ జన్మదినం సందర్భంగా పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ ఆధ్వర్యంలో కరీంనగర్లోని అనాథ వృద్ధాశ్రమంలో పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. సామాజిక సేవ కార్యక్రమాల్లో సురేష్ ఆత్మారాం మహారాజ్ ముందుండి నడిపించారని ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ వ్యవస్థాపక చైర్మన్ ఉట్కూరి శ్రీనివాస్ రెడ్డి, ప్రతినిధులు ఇజ్జగిరి శ్రీనివాస్, నార్ల శ్రీనివాస్, నరహరి, రామకృష్ణారెడ్డి, గౌతమ్, విశిష్ట, సిపెల్లి వీరమాధవ్, శ్రీనివాస మిత్రులు తదితరులు పాల్గొన్నారు. హిందువుల సంరక్షకుడు, హిందువుల గురించి తత్వం, విధానం ఈ రోజులలో చిన్నపిల్లలకు ఇప్పుడున్న జనరేషన్కు తెలుస్తలేదు కాబట్టి ఇటువంటి వాళ్ళు ఇలాంటి గురువులు చాలామంది తయారు కావాలని చెప్పి ముఖ్యంగా ఆయన జన్మదినం సందర్భంగా మన VP ఫౌండేషన్ అనాథవృద్ధ ఆశ్రమంలో వారి యొక్క శిష్యుడు శ్రీనివాస్ గారు మరియు వాళ్ళ ఇంకా చిన్న ఇంకా చాలా ఇంకా సేవా సంఘం వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. వారి పేరు మీద మున్సిపల్తో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయడంకా మోగిస్తుందని కరీంనగర్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ వెలిచాల రాజేందర్ రావు అన్నారు. కొత్తపల్లిలోని వెలిచాల ప్రజా కార్యాలయంలో వెలిచాల రాజేందర్ రావు సమక్షంలో తెలంగాణ మ్యారేజ్ బ్యూరోస్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి అందే మమతతో పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి రాజేందర్ రావు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే పార్టీని విజయ తీరాలకు చేర్చుతాయని, కాంగ్రెస్ను గెలిపిస్తాయని రాజేందర్ రావు ధీమా వ్యక్తం చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికలకు సర్వం సిద్ధంగా ఉందని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. నిబంధనలు పాటిస్తూ స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల ప్రిసైడింగ్ అధికారులు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ శిక్షణకు హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో ప్రిసైడింగ్ అధికారులు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారుల పాత్ర కీలకమన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలన్నారు. అన్ని అంశాలపై అవగాహన పెంచుకొని అధికారులు, సిబ్బంది సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. ఎన్నికల నిర్వహణలో ఏవైనా అనుమానాలు, ఇబ్బందులు ఉంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే మాట్లాడుతూ హ్యాండ్ బుక్ లో ఉన్న నిబంధనలను తప్పనిసరిగా పాటించాలన్నారు. సందేహాలు నివృత్తి చేసుకుని ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేలా కృషి చేయాలన్నారు. చెక్ లిస్ట్ తయారు చేసుకుని నిబద్ధతతో పనిచేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో జెడ్పీ డిప్యూటీ సీఈఓ, మాస్టర్ ట్రైనర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్ర కోశాధికారిగా బాధ్యతలు చేపట్టి తొలిసారి కరీంనగర్కు విచ్చేసిన దేవకి వాసుదేవరావును ఘనంగా సన్మానించారు. కరీంనగర్లోని శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి ఆలయంలో దేవకి వాసుదేవరావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ బీజేపీ ఆర్యవైశ్య సంఘం నాయకులు కన్నా కృష్ణ, వాసవి మాత టెంపుల్ చైర్మన్ చిట్టుమల్ల శ్రీనివాస్, పట్టణ ఆర్యవైశ్య సంఘం ట్రెజరర్ సుద్దాల వెంకటేష్, కొలిపాక శ్రీనివాస్, కాచం రాజేశ్వర్, రాచమల్లు భద్రయ్య, నాగరాజు, వేణు, జీడిగే సాయి, బొడ్ల శ్రీరాములు, లక్ష్మణ్, జిల్లా జగదీశ్వర్, అజయరామ్, పైడరవి తదితరులు పాల్గొన్నారు. బ్రాహ్మణ పార్టీ అని నానుడుండే ఆది నుంచి కూడా ఈ పార్టీకి రెండు కులాలు సపోర్ట్ చేస్తూ ఎప్పుడు ఏ అవసరం వనరులు అందిస్తూ ఇప్పుడు కూడా చాలాసార్లు మేము ఖమ్మంలో పెద్దలు మాట్లాడితే సంఘ ప్రచారాలకు అందరికీ కూడా సంఘ ప్రచారాలు ప్రతి విద్యార్థికి ఇంటర్మీడియట్ దశ చాలా కీలకమని సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పేరెంట్ టీచర్ మీటింగ్కు కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థి 10వ తరగతి ముగిసిన తర్వాత ఇంటర్మీడియట్ దశ కీలకమని స్పష్టం చేశారు. ఇంటర్ నుంచే ప్రతి సబ్జెక్టు పరిధి పెరుగుతుందని వివరించారు. విద్యార్థులందరూ తాము ఎంచుకున్న గ్రూపులకు సంబంధించి అన్ని సబ్జెక్టులపై పట్టు సాధించాలని, అలాగే పోటీ పరీక్షలకు సిద్ధమవ్వాలని పిలుపునిచ్చారు. కళాశాలలోని లైబ్రరీని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కేవలం డాక్టర్, ఇంజనీర్ కాకుండా లాయర్, ఆర్కిటెక్ట్, టీచర్, బిజినెస్ మ్యాన్, ఇతర రంగాల్లో ఎన్నో అవకాశాలు ఉన్నాయని, ప్రతి విద్యార్థి ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచి తమ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఉత్తమ భవిష్యత్తు కోసం శ్రద్ధగా చదువుకోవాలని పేర్కొన్నారు. తల్లిదండ్రులు సైతం తమ పిల్లలను ఇంట్లో చదివించాలని తెలిపారు. తల్లిదండ్రుల ప్రత్యక్ష భాగస్వామ్యంతో జూనియర్ కళాశాలలు మరింత బలపడి పూర్వ వైభవం వస్తుందని తెలిపారు. కళాశాలలో ఏమైనా సమస్యలుంటే తెలపాలని కలెక్టర్ సూచించగా, కళాశాలలో శిథిలావస్థలో ఉన్న కొన్ని తరగతి గదులు, ప్రహరీ, విద్యార్థులకు ఆర్టీసీ బస్సు స్టాప్ సౌకర్యం తదితర సమస్యలను విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. తరగతి గదుల్లో అవసరమైన డెస్క్లను వెంటనే సమకూరుస్తామని, ఆయన అకాడమీ కోసం అవసరమైన డిజిటల్ బోర్డులు త్వరలోనే వస్తాయని, శిథిలావస్థలో ఉన్న కొన్ని తరగతి గదులు, ప్రహరీ నిర్మాణానికి ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపిస్తామని, త్వరలోనే నిర్మాణం చేపడతామని కలెక్టర్ తెలిపారు. కళాశాలలో మైదానం ఆవరణను కలెక్టర్ పరిశీలించారు. గడ్డి, పిచ్చి మొక్కలు శుభ్రం చేయించాలని ఎంపీడీఓ సత్తయ్యను ఆదేశించారు. అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఓ మోస్తారు నుంచి భారీ వర్షం కురిసింది. అత్యధికంగా హుజరాబాద్లో 7.83 సెంటీమీటర్లు, జమ్మికుంటలో 6.65 సెంటీమీటర్లు, మానకొండూరులో 6.63, శంకరపట్నం 5.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నిన్నటి నుండి కురుస్తున్న వర్షాలకు కరీంనగర్ జిల్లాలో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. శంకరపట్నం మండలం ఆర్కండ్ల వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. రోడ్డుపై నుండి ప్రవహిస్తూ ఉండడంతో వీనవంక టు శంకరపట్నం మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మరో 2 రోజులు భారీ వర్షాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలతో అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. లోవర్ మేనర్ డ్యాంకు వరద కొనసాగుతుంది. 4 గేట్లు ఎత్తి 8,000 క్యూసెక్కుల నీటిని దిగువ మానేరులోకి వదులుతున్నారు. మరో 1,000 క్యూసెక్కుల నీటిని కాకతీయ కాల్వకు విడుదల చేశారు. అటు మిడ్ మానేరుకు స్వల్పంగా వరద కొనసాగుతుంది. ఒక గేట్ ఎత్తి 1,500 క్యూసెక్కుల నీటిని ఎల్ఎండీకి వదులుతున్నారు. ఇక శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో 30 గేట్లు ఎత్తి 2,73,000 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. ప్రస్తుతం ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 2,66,000 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల్లో అవినీతి జరిగిందని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట ఆరోపించారు. మాజీ మంత్రి కేటీఆర్ జైలుకు పోక తప్పదని హెచ్చరించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన అనేక సంక్షేమ పథకాల్లో అవినీతి జరిగిందని, విచారణ తర్వాత చర్యలు చేపట్టక తప్పదని ఎమ్మెల్సీ పాలమూరు వెంకట్ తెలిపారు. హుజరాబాద్లో పర్యటించిన బల్మూరి వెంకట్ చాకలి యాలమ్మ జయంతి సందర్భంగా ఏరియా ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన, రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల అభివృద్ధి కోసం ప్రజాప్రభుత్వం నిధులు మంజూరు చేసిందన్నారు. అందులో భాగంగానే హుజరాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీలకు 15 కోట్ల చొప్పున నిధులు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. తాను కొట్లాడడం వల్లే నిధులు మంజూరు అయ్యాయని స్థానిక ఎమ్మెల్యే కౌశికారెడ్డి అనడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. అబద్ధాలు చెప్పడం ఎమ్మెల్యే మానకపోతే ప్రజలు తిరగబడే రోజు వస్తుందని హెచ్చరించారు. ప్రతి విషయంలో కూడా ఇరిగేషన్ కానివ్వండి, దళిత బంధు కానివ్వండి, ఈ కార్ రేసింగ్ కానివ్వండి,
గొర్రెల పంపిణీ కానీ చేపల పంపిణీ కానీ ప్రతి దాంట్లో కూడా అవకతవకలు అక్రమాలు చేసినట్టు చాలా స్పష్టంగా కనబడుతుంది. వాటన్నిటిపైన ప్రాసిక్యూషన్ చేయాల్సిన అవసరం ఉంది. జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో దసరా నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. జగిత్యాలలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీ వెంకటేశ్వర స్వామి మూలమూర్తికి శుక్రవారం వార్షిక మహాక్షీరాభిషేకం నిర్వహించారు. ఉప ప్రధాన అర్చకులు నేరెళ్ల శ్రీనివాసాచార్య అత్యంత ఘనంగా మహాక్షీరాభిషేకం నిర్వహించారు. అభిషేకానంతరం స్వామివారిని రంగురంగుల సుగంధ భరిత పుష్ప మాలికలచే అందంగా అలంకరించారు. స్వామి అష్టోత్తర శతనామాచనలు, ధూపం దీపం నివేదన, ఏక ద్వి తృతీయ చతుర్థ పంచ నాగహారతులు, నక్షత్రహారతి, కుంభహారతి, కర్పూరహారతి సమర్పించారు. మంత్రపుష్పం, వేద ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాల వితరణ కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు, క్షేత్రవాసులు వార్షిక మహాక్షీరాభిషేక కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని తరించారు. కళ్యాణాభిగాత్రాయ కామిదార్థప్రదాయనే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ తే నమః. కన్యాశ్రమ సంజాతం కృపావాత్సల్య సాగరం సర్వేషాం ప్రథమాచార్యం శ్రీనివాసమహం భజే. వెంకటాచల మహత్యంలో చెప్పినట్టుగా కన్యారాశిలో శివుడు ప్రవేశించినప్పుడు తిరుమలలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. దాన్ని పురస్కరించుకొని ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి వారి అనుబంధ దేవాలయమైన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర. కరీంనగర్లో గ్రామ పంచాయతీ కార్మికులు కదం తొక్కారు. సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ధర్నా చేశారు. కరీంనగర్లో ధర్నాలో సిఐటియు జిల్లా అధ్యక్షులు రాచర్ల మల్లేశం, ఉపాధ్యక్షులు ఉప్పునేటి శ్రీనివాస్, కాశీపాక శంకర్, సహాయ కార్యదర్శి కొప్పుల శంకర్, వడ్డూరి లక్ష్మీనారాయణ పాల్గొని కార్మికులకు రావాల్సిన 3 నెలల పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. జీతాలు లేకుంటే పండగ పుట్ట పంచాయతీ కార్మికులు పస్తులు ఉండాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వం పంచాయతీ కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, పంచాయతీ కార్మికులంటే చులకన భావంతో చూస్తుందని ఆరోపించారు. కార్మికులందరికీ వెంటనే పెండింగ్లో ఉన్న జీతాలు చెల్లించాలని, పీఎఫ్, ఈఎస్ఐ సదుపాయం కల్పించాలని, 51 జీవోను సవరించి మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రమాదవశాత్తు డ్యూటీలో మరణించిన కార్మికులకు ప్రభుత్వమే 20 లక్షల ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, కార్మికులందరికీ దసరా పండుగ సందర్భంగా బట్టలు, సబ్బులు, నూనెలు, ఇతర సేఫ్టీ పరికరాలను ఇవ్వాలని, గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు చెల్లించాలన్నారు. 2వ పీఆర్సీ పరిధిలోకి పంచాయతీ సిబ్బందిని తీసుకురావాలని, జీవో నంబర్ 60 ప్రకారం వేతనాలు కేటగిరీల వారీగా చెల్లించాలని డిమాండ్ చేశారు. లేనిచో దశల వారీగా పోరాటాలు చేపట్టి రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేయక తప్పదని హెచ్చరిస్తూ అడిషనల్ కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. హరిహర క్షేత్రంగా పేరొందిన వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. వేములవాడ రాజరాజేశ్వర ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 5వ రోజు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారు కూష్మాండ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. చవితి తిథి 2 రోజులు ఉండడంతో ఈ రోజు సైతం అమ్మవారికి కూష్మాండ అలంకారం చేశారు. దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారికి ఆదర్వ శీర్ష పట్టణంతో అభిషేకం, శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అమ్మవారికి మహాభ్యంగనం, చతుషష్ఠి ఉపచార పూజలు జరిగాయి. అలాగే గాయత్రి జపాలు, హోమం, పరివార దేవత అర్చనలు, పారాయణాలు, దేవి భాగవత పురాణ ప్రవచనాలు జరిగాయి. నవరాత్రి ఉత్సవాల్లో భక్తులు స్వామివారిని, అమ్మవారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటున్నారు. విశేషంగా ఈసారి నవరాత్రులలో తిథి వృద్ధి కారణంగా ఈరోజు కూడా చవితి తిథి ఉదయం ఉన్నది కనుక ఈరోజు కూడా పునః కూష్మాండ అలంకారంలోని అమ్మవారు దర్శనమిస్తున్నారు. మొట్టమొదటిగా సుప్రభాతము, మంగళవాద్య సేవల సుప్రభాతంతో దేవాలయం యొక్క నిత్య కైంకర్యం ఆరంభమైంది. సువాసినులచే అమ్మవారికి అభ్యంగన స్నానము, 9 మంది బ్రాహ్మణోత్తములచే 108 సార్లు అన్యోన్య సహాయంగా శ్రీసూక్త పారాయణము, అలాగే పరివార దేవతలకు లక్ష్మీ గణపతి స్వామికి అథర్వశీర్ష ద్వారా అభిషేచనము, అలాగే స్వామివారికి మహాన్యాసపూర్వ. ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్ట్ అగ్రనేత కడారి సత్యనారాయణ రెడ్డి అంత్యక్రియలు స్వగ్రామం సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం గోపాలరావు పల్లిలో నిర్వహించారు. గత రాత్రి ఛత్తీస్గఢ్ నుంచి స్వగ్రామం గోపాలరావు పల్లెకు భౌతిక కాయాన్ని తరలించారు. 45 ఏళ్ల క్రితం అజ్ఞాతంలోకి వెళ్లి మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులుగా ఎదిగి ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోయిన కోసాను కడసారి చూసి కన్నీటి పర్యంతమయ్యారు. కడసారి చూసి అశ్రు నివాళులు అర్పించారు గ్రామస్తులు, బంధుమిత్రులు. 45 ఏళ్ల క్రితం అజ్ఞాతంలోకి వెళ్లిన సత్యనారాయణ ఆ తర్వాత తల్లిదండ్రులు మృతి చెందిన ఇంటివైపు చూడలేదని స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపారు. పేద, బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం పోరాడి అసువులు బాసిన సత్యనారాయణ రెడ్డికి అశ్రు నయనాల మధ్య అంతిమ వేడుకలు పలికారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పాపాయపల్లి నాది. నేను కడారి సత్యనారాయణ రెడ్డి అలియాస్ కోసకు బంధువు. ఏంటంటే తను
పుట్టింది దూలే నేను పెరిగింది దూలే పోరాట స్ఫూర్తిని మాత్రం నేను పేపర్ల ద్వారా వీడియోల ద్వారా యూట్యూబ్ల ద్వారానే చూసినా కానీ మరి తనకున్నటువంటి ఘన చరిత్రను తను అమరుడైనటువంటి తీరులో చూడడం జరిగింది. మరి తను ఒక మంచి ఉన్నత కుటుంబంలో పుట్టి తన తండ్రి టీచరు, అన్న కూడా ఎంఈఓగా ఉండి మరి వాళ్ళు కూడా 10 మందికి అన్నం పెట్టినటువంటి అన్నదాతలే. వారి కడుపులో పుట్టింది ఎందుకంటే ఆయన కూడా ఒక ఉద్యోగం చేసే రీత్యాలో తన ముందు జరుగుతున్నటువంటి అన్యాయాలను ఎదిరించే క్రమం లోపలనే ఇవాళ పోరాటంలో పోయి దాదాపుగా 45 సంవత్సరాలుగా అజ్ఞాతంలో ఉండి ఏ రోజు కూడా ఒక్కరోజు కూడా తన పుట్టిన గ్రామానికి రాలేదు. తన తండ్రి చనిపోయినా రాలేదు, తల్లి చనిపోయినా రాలేదు. వాళ్ళ అన్న కుమారుడైనటువంటి బాబు 30 సంవత్సరాల బాబు చనిపోయినప్పుడు కూడా రాలేదు. మరి ఈరోజు శవం రూపంగానే మా గోపారపల్లెకు రావడం అన్నది మరి ఆనాటి పోరాటంలో ఎంచుకున్న మార్గంలో పోయిన నాటి నుండి మరి ఈరోజు శవంగానే మా ఊరికి వచ్చిందంటే ఆయన చరిత్ర అన్నది అజరామం. ఆయన లాంటి వీరులు ఇంకెంతో మంది ఉడతారు. కొందరు అనుకుంటారు ఈ రోజుతోనే ఇది సమాప్తమైందన్నది. ఈ కాలగర్భంలో మానవ జాతి ఉన్నంత వరకు ఏది కూడా సమాప్తం కాదు. కాలం కొట్టనాడు కార్తీలే కొట్టది, ఎండల్లో కొట్టనాడు కూడా కొడుతుంది. అటువంటిదప్పుడు సమస్యలు ఉన్నప్పుడు పోరాటం చేసేటోడు ఏ రూపకంగానే అన్న ఉడతాడు. అది పాలకులు గమనించాలి. ఇటువంటి వాళ్ళ మీద అన్యాయంగా అక్రమంగా ఎవరైతే పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో రజక సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను నిర్వహించారు. చాకలి ఐలమ్మ విగ్రహానికి జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, మున్సిపల్ కమిషనర్ రమేష్, సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, మాజీ సర్పంచ్లు, మాజీ కౌన్సిలర్లు, రజక సంఘం నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ సాయుధ పోరాట వీరవనిత ఐలమ్మ ఆత్మ గౌరవానికి ప్రతీక అని కొనియాడారు. తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ ప్రదర్శించిన ధైర్య సాహసాలు ప్రజాస్వామిక పోరాటాలకు స్ఫూర్తిగా నిలిచాయని తెలిపారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకరి విముక్తి కోసం రోకలి బండతో భూస్వాముల దొరల గుండెల్లో గుబులు పుట్టించి ఐలమ్మ ప్రదర్శించిన ధైర్యాన్ని, పౌరుషాన్ని, తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మ గౌరవాన్ని చాటి చెప్పాయన్నారు. ఈరోజు సుల్తానాబాద్ మండల కేంద్రంలో మరియు మున్సిపాలిటీ పట్టణంలో మండల రజక సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ గారు, పట్టణ అధ్యక్షులు ప్రభుత్వ పక్షాన మున్సిపల్ కమిషనర్ వారు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున తెలంగాణ గడ్డ మీద పుట్టినటువంటి ముద్దుబిడ్డ చాకలి ఐలమ్మ వీరనారికి ఈరోజు జయంత్యోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి బడుగు బలహీన వర్గాలు ఆదర్శ స్ఫూర్తిగా నేటి సమాజానికి ఒక ఆదర్శంగా నిలిచినటువంటి చాకలి ఐలమ్మ గారు ఆనాడు నిజాం నవాబ్కు వ్యతిరేకంగా, ఆనాడు ఉన్నటువంటి భూస్వామ్య వ్యవస్థలకు వ్యతిరేకంగా మరి పాల్గొనడానికి యువతకు ఈనాడు స్ఫూర్తిగా నిలిచినటువంటి గొప్ప నాయకురాలు. అదేవిధంగా ఈనాడు చాలామంది తెలంగాణ ఉద్యమంలో ఆనాడు జగిత్యాల జిల్లా ధర్మపురిలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చాకలి ఐలమ్మ 130వ జయంతి వేడుకలు జరిగాయి. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ చిత్రపటానికి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన వీరోచిత పోరాట యోధురాలు, ఆదర్శ మహిళ ఐలమ్మ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఐలమ్మ చేసిన సేవలకు గుర్తింపుగా హైదరాబాద్ కోటిలోని ఉమెన్స్ కాలేజీకి ఐలమ్మ పేరు పెట్టినట్లు ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. ధర్మపురి పట్టణంలోని చింతమణి చెరువు కట్టపై ఉన్న చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద స్థానిక పట్టణ, మండల రజక సంఘం నాయకులు రాజేంద్ర ప్రసాద్ నారాయణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఐలమ్మ జయంతి కార్యక్రమంలో మంత్రి లక్ష్మణ్ కుమార్ పాల్గొని ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రజక సంఘం నాయకులు ఐలమ్మ విగ్రహానికి పూలదండలు వేసి నివాళులర్పించారు. చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షులు చల్లా హరిశంకర్ ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకరి విముక్తి కోసం తెలంగాణ తెగువను ప్రపంచానికి చాటి చెప్పి మహిళా లోకానికి స్ఫూర్తినిచ్చిన వీరవనిత చాకలి ఐలమ్మ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆర్ఏ రవి గౌడ్, చేతి చంద్రశేఖర్, పటేల్ సుధీర్ రెడ్డి, అనుమల్ల ఉమాశంకర్, సత్యనేని శ్రీనివాస్, చిలువేరి అఖిల్ పాల్గొన్నారు. విద్యారంగ సమస్యలపై సమరశీల పోరాటాలకు ఎస్ఎఫ్ఐ సన్నద్ధమైంది. విద్యను ప్రైవేటీకరణ చేస్తే చూస్తూ ఊరుకోమని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు హెచ్చరించారు. రాష్ట్రంలో విద్యారంగం అణచివేయబడుతుందని, దానికి ప్రధాన కారణం కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలేనని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు శనిగరపు రజనీకాంత్, తాళ నాగరాజు ఆరోపించారు. కరీంనగర్లో 4 రోజుల పాటు జరిగి ఎస్ఎఫ్ఐ శిక్షణ తరగతుల ముగింపు సందర్భంగా మీడియాతో రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు రజనీకాంత్, నాగరాజు మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగం పూర్తిగా వెనకబడిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. రోజు రోజుకు సమస్యలు తీవ్రమవుతున్నా ప్రభుత్వంలో చలనం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాథమిక విద్య నుండి ఉన్నత విద్య వరకు ప్రతి దానిలో పూర్తిగా
బడ్జెట్ కేటాయించకుండా అరొకర బడ్జెట్తో విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ యూనివర్సిటీల దెబ్బతీసే విధంగా కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతుందని ఆరోపించారు. ఇలాంటి పరిస్థితుల్లో విద్యా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాటాలకు విద్యార్థులను సన్నద్ధం చేస్తామని తెలిపారు. నాయకత్వ శిక్షణా తరగతులు కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఈ నెల 22 నుంచి 25వ తేదీ వరకు నిర్వహించడం జరిగింది. ఈరోజు ముగించడం జరిగింది. ఈ శిక్షణా తరగతుల్లో తెలంగాణ రాష్ట్ర విద్యారంగ భవిష్యత్తు మీద చివరి రోజు చర్చించడం జరిగింది. ప్రధానంగా దేశంలో బీజేపీ ప్రభుత్వం యూజీసీని ఈ దేశ ఉన్నత విద్యారంగం నుంచి తొలగించడానికి కోసం LOCF అనే ఒక డ్రాఫ్ట్ తీసుకొచ్చి యూజీసీ పేరుతో ఉన్నత విద్యా సంస్థల్లోని వాళ్ళు ఏదైతే RSS భావజాలం ఉందో ఆ భావజాలాన్ని ఉన్నత విద్యా సంస్థల్లో ప్రధానంగా కేంద్రీయ రాష్ట్ర యూనివర్సిటీలలో సిలబస్లో మతానికి సంబంధించినటువంటి పేరుతో విద్యార్థులు విభజన చేసి దానికోసం ఒక డ్రాఫ్ట్ బిల్లు తీసుకొచ్చారు. దాన్ని వ్యతిరేకిస్తూ దానికి వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో ఆందోళన చేయాలని నిర్ణయించడం జరిగింది. అలాగే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 22 నెలలు అవుతున్నప్పటికీ ఈ 22 నెలల కాలంలో ఈ రాష్ట్రంలో విద్యారంగం తీవ్రమైనటువంటి నిర్లక్ష్యానికి గురవుతుంది. ఈ రాష్ట్రానికి ఇప్పటివరకు విద్యాశాఖ మంత్రి నియమించలేనటువంటి ఒక దౌర్భాగ్యమైన స్థితిలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఇప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర విద్యాశాఖ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా మరోసారి తెలంగాణ జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్, ఆరెంజ్ అలర్ట్లు జారీ చేసింది. కామారెడ్డి, మెదక్ జిల్లాలకు నేడు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ 2 జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అత్యవసరమైతేనే తప్ప బయటకు రావద్దని హెచ్చరించింది. ఇక ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, హన్మకొండ, వరంగల్, జనగాం, మహబూబాబాద్, సిద్దిపేట, యాదాద్రి, సంగారెడ్డి, మహబూబ్ నగర్, వికారాబాద్, నాగర్ కర్నూలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆయా జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్లకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ 3 జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కరీంనగర్లో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు. ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన కేంద్ర మంత్రి బండి సంజయ్. జగిత్యాల జిల్లా ధర్మపురిలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చాకలి ఐలమ్మ 130వ జయంతి వేడుకలు. చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షం. అర్కండ్ల వాగు ఉధృతితో వీణవంక, శంకరపట్నం మధ్య నిలిచిపోయిన రాకపోకలు. వేములవాడలో కన్నుల పండగల దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. 2వ రోజు కూష్మాండ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు. ప్రతి విద్యార్థికి ఇంటర్మీడియట్ దశ చాలా కీలకం. ఎల్లారెడ్డిపేట కళాశాలలో సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల్లో అవినీతి జరిగింది. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఆరోపణ. మాజీ మంత్రి కేటీఆర్ జైలుకు పోక తప్పదని హెచ్చరిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.